దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకొని ఉన్నారు. పరిశుద్ధంగా జీవించాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. ఆయన వెంబడిస్తున్న మనము అందరితో సమాధానముగా కలిగి ఉండి పరిశుద్ధముగా జీవించాలి. పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే, పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రభువును చూడరు. అందుకని వాక్యం కూడా సెలవిస్తుంది కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మన హృదయము పరిశుద్ధముగా ఉన్నప్పుడు మనము ప్రభువుని చూస్తాము. ప్రభువుని చూడాలి అంటే మనము పరిశుద్ధముగా జీవించాలి. ఈ లోకంలో క్రీస్తుని వెంబడిస్తున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది అపవిత్రతలోనికి తీసుకొని వెళ్ళాలని అనేక రకాలుగా ప్రయత్నము చేస్తాడు. ఆలోచన ప్రకారంగా, మన చూపుల ప్రకారంగా, మన క్రియల ప్రకారంగా అపవిత్రపరచబడాలని ఎన్నో ఆలోచనలు చేస్తాడు. అప్పుడు మనము పాపములో పడిపోకుండా పవిత్రముగా జీవించుటకు మనము ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. పరిశుద్ధముగా జీవించినప్పుడు మనకు పరలోక రాజ్యము కలుగుతుంది. పరిశుద్ధముగా జీవించినప్పుడు ఆయన వాడుకునే పాత్రగా మనము ఉంటాము. పరిశుద్ధముగా జీవించినప్పుడు ఈ లోకపరంగాను ఆధ్యాత్మికంగాను మనం సంతృప్తిగా ఆనందముగా ఉండగలుగుతాము. మరి పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేయాలి? మనము ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో, ధ్యానించిన వారు ఆ ప్రకారంగా జీవిస్తారో వారు పరిశుద్ధముగా జీవిస్తారు. ఎందుకు అంటే, దేవుని వాక్యము మనము నిత్యము చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలోకి వెళ్ళి మనలో ఉన్న ఆ మలినమైన వాటిని బయటికి పంపిస్తుంది. అప్పుడు మనము పరిశుద్ధముగా జీవించడానికి వీలు కలుగుతుంది. అలాగునే ప్రార్థనా జీవితము మనం కలిగి ఉన్నప్పుడు మనము పరిశుద్ధముగా జీవించగలుగుతాం. ఉదయము, సాయంత్రము, అలాగే దేవుడు మనకు సమయము అనుగ్రహించిన కొలది మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన హృదయములో ఎప్పుడు క్రీస్తు ధ్యానము చేస్తూ ఉండాలి. ఎల్లవేళలా మన మనస్సు, మన ఆలోచన క్రీస్తు మీద ఉన్నప్పుడు, దైవ కార్యాల మీద ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తాం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు, ఈ శరీరమందు మనం శ్రమపడినప్పుడు మిగిలిన జీవితము పాపములో పడిపోకుండా పరిశుద్ధముగా మనము జీవించగలుగుతాం. ఈ శరీరమును దేవుని పరిచర్యలో వాడుతూ ఉండాలి. ఆయా సందర్భాలలో ఉపవాసము ద్వారా ఈ శరీరాన్ని నలగొడుతూ ఉండాలి. ఇలాంటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు పరిశుద్ధముగా జీవిస్తాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఈ దినమందు మేము పరిశుద్ధముగా జీవించుటకు ప్రయత్నం చేయాలని మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారును, మేమందరమును కూడా మా బ్రతుకు దినములన్నిట ప్రతి దినము కూడా పరిశుద్ధముగా జీవించుటకును మీరు సహాయం చేయించు ఉన్నారు నాయనా. మీకు స్తోత్రం. అంతవరకు మీకు ఇష్టలుగా పరిశుద్ధులుగా జీవించుటకు ఇంకా కృపను అనుగ్రహించండి. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.